ఈరోజు వ్లాగ్ ఏంటి అంటే ట్రావెల్ వ్లాగ్, టెంపుల్స్ వ్లాగ్ అనమాట. మేడారం జాతరకి వెళ్ళాము. మార్నింగ్ 9కి బయలుదేరదాం అనుకున్నాం, కానీ 11 అయ్యింది. 11కి బయలుదేరి వెళ్ళేసరికి 5 hours జర్నీ. సో అక్కడికి వెళ్ళేసరికి 4:35 అయింది. అక్కడ రిసార్ట్లో రూమ్స్ అనుకున్నాము, కానీ ఖాళీ లేవు. వేరొక రూమ్ సెట్ అయింది. అక్కడ నుంచి ముఖం కాలు చేతులు కడుక్కొని బెల్లం పట్టుకొని, ఎవరి బెల్లాలు వాళ్ళు పట్టుకొని సమ్మక్క సారక్క గత్తెలు అదే టెంపుల్ దగ్గరికి వచ్చామన్నమాట. రష్ అయితే లేరు, బాగానే ఉన్నారు. కానీ తర్వాత ఏం జరిగిందో చెప్తాను చూడండి. సో ఇక్కడ కామనే కదా, టెంపుల్ ముంగట అన్నీ అమ్ముతారు. టెంపుల్ మటుకు చాలా అంటే చాలా డెవలప్ చేశారనమాట. ఒకప్పుడు అయితే బాబోయ్, కాళ్ళకి గాజు పెంకులు, కొబ్బరి ముక్కలు, బెల్లాలు 1 ఇంచు లోపలికి దిగిపోయి. కానీ ఇప్పుడు చాలా అంటే చాలా డెవలప్ చేశారు. క్లీనింగ్ అయితే చాలా బాగా చేస్తున్నారు. బట్ ఎంత చేసినా సరే ఇది ఏంటి అంటే అడవి తల్లుల పండగ కదా, ఇంకా మనం చెప్పలేము. పసిరిగద్ద రాజు అంటారు. ఈ స్టోరీ నాకు అంతగా తెలీదు. సో అక్కడికి వెళ్ళి దండం పెట్టుకోవడమే మనసారా, అంతే. సో బాగానే అంటే లైట్గా ఉన్న జనాలు, బట్ ఏంటి అంటే క్యూ లేదు. ఎట్లా పడితే అట్లా తోసేస్తున్నారు, లాగేస్తున్నారు, జుట్లు పట్టుకొని లాగేస్తున్నారు. రిషిక, ప్రభాస్, సిరి, పండు వీళ్ళు చిన్న చిన్న బెల్లాలు పట్టుకొని వస్తున్నారు. సారలమ్మ గత్తె ఫస్ట్ వస్తుంది. సో అక్కడ నుంచి సమ్మక్క గత్తె. సో ఫైనల్లీ దండం పెట్టుకొని ఈ బయటకు వచ్చేసరికి ఒక 45 minutes పట్టింది. సో బియ్యాలు అవి పోస్తారు. తెలంగాణ ఆచారాల ప్రకారము బియ్యం పోస్తారు, అదే బంగారం, బెల్లం అన్నీ ఇస్తారు. సో ఎవరు మొక్కలాలు తీర్చుకొని వేసేస్తారు. అక్కడ నుంచి నైట్ స్టే చేసి నెక్స్ట్ డే మన వరంగల్ టెంపుల్, అక్కడ నుంచి యాదగిరి గుట్టకి వెళ్ళేసి అక్కడ నుంచి ఇంటికి బేగంపేట్ వచ్చేసరికి నైట్ 12:30.